నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరగనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తోందని తెలంగాణ పిటిషన్లో తెలిపింది. ప్రతివాదులుగా 8 మందిని పిటిషన్లో చేర్చింది. ఇక రాజకీయ ఉద్దేశంతోనే తెలంగాణ కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ పిటిషన్ కొట్టివేయాలని ఏపీ తన పిటిషన్లో కోరింది. నేడు సుప్రీంకోర్టులో తెలుగు రాష్ట్రాల జల వివాదాల కేసు విచారణ జరగనుంది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏపీ సర్కార్ పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుందని తెలంగాణ పిటిషన్లో పేర్కొంది. ఇక ప్రతివాదులుగా 8 మందిని పిటిషన్లో చేర్చింది. ఇక రాజకీయ ఉద్దేశంతోనే తెలంగాణ కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక తెలంగాణ పిటిషన్ కొట్టివేయాలని ఏపీ తన పిటిషన్లో కోరింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. నేడు సుప్రీంకోర్టులోని 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాల కేసు అయితే విచారణతో జరగనుంది. అయితే గోదావరి జలాలను కృష్ణా బేసిన్ కు మళ్లించడంపై సుప్రీంకోర్టును తెలంగాణ సర్కార్ అయితే ఆశ్రయించింది. అయితే గోదావరి జలాలపై సుప్రీంకోర్టులోని తెలంగాణ సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇవాళ ఈ పిటిషన్ లో అయితే సిజే ధర్మాసనం అయితే విచారించింది. అయితే పోలవరం నల్లమల్ల సాగర్ అలాగే బనకచెర్లకు వ్యతిరేకంగా ఈ పిటిషన్ అయితే దాఖలైంది. పిటిషన్ లోని ప్రతివాదులుగా 8 మందిని తెలంగాణ అయితే చేర్చింది. అయితే తెలంగాణ పిటిషన్ కొట్టివేయాలంటూ కూడా ఏపీ పిటిషన్ కూడా దాఖలు చేస్తే రాజకీయ కారణాలతోనే కేసు వేశారంటూ కూడా ఏపీ ఆరోపణ చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ జల వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరిందనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఏదైతే ఈ జల వివాదంకు సంబంధించి అంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ అయితే దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు దీనిపై విచారణ అయితే జరగనుంది. అయితే ముఖ్యంగా పోలవరం నల్లమల్ల సాగర్ అలాగే బనకచెర్లకు వ్యతిరేకంగా అయితే పిటిషన్ అయితే ఉంది. అయితే ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మాత్రం అది కావాలని రాజకీయంగా కక్షపూరితంగా ఈ పిటిషన్ దాఖలు చేశారంటూ పోయి ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దాన్ని కొట్టివేయాలంటే తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేయాలంటూ కూడా ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేస్తుంది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుతం ఈ కేసు అయితే విచారించనుంది. ఈ కేసు విచారించిన తర్వాత వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఇటు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.